ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమా జగత్కృతే సితే ఫలయా బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయానమిసంతినే సిద్ధి గురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. నూతన సంవత్సరం 2025 నూతన సంవత్సరం ప్రజలందరికీ శుభాకాంక్షలు. సింహరాశి వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, వాళ్ళ జాతక చక్రం ఎలా ఉంది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఎలా నడుస్తుందా అనేది మనం చెప్పబోతున్నాము. ముఖ్యంగా ఆదాయం విధానంలో చూసుకుంటే మకా నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా, పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరా నక్షత్రము 1 పాదం అనగా కలిస్తేనే సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశి వాళ్ళకి ఆదాయంలో 11, రాజపూజిత 3. మరి ఈ సింహరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, ఆలోచన చాలా పెద్దది. ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ, ఏ విషయంలోనైనా కానీ 1-2 అడుగులు ముందే ఉంటారు వీళ్ళు. ఈ సింహరాశి వాళ్ళు ఇవాళ ఉంది ఇవాళ లేదు అంటూ బాధపడే మనస్తత్వం కాదు. అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలని కోరుకునే మనస్తత్వం. మరి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా కుటుంబంలో మానసికమైన ఇబ్బందులు, తర్వాత కుటుంబ సమస్యల్లో ఆర్థిక ఇబ్బందులు, మానసికమైన ఇబ్బందులతో పోరాటం చేస్తుంటారు. మరి ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యవసాయంలో చూసుకుంటే ఈ సంవత్సరంలో వ్యవసాయదారులందరికీ మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. దాంట్లో వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా, వీళ్ళు అనుకున్న పంట అనుకున్న టయానికి ఎదురయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. మరి బిజినెస్దారులకి, వ్యాపారస్తులకి నూతన పనులు, నూతన కార్యక్రమాలు, కొన్ని పెద్ద పెద్ద డెవలప్మెంట్ చేయాల్సినవి, కొన్ని ఇంట్లో ఉండవలసిన వాళ్ళని కొంతమంది పార్ట్నర్గా కలుపుకొని, మరి మన ఫ్రెండ్స్లో ఉండవలసిన వాళ్ళు కూడా కొంతమందిని పిలిపించుకొని మన పార్ట్నర్గా కలుపుకొని కొన్ని బిజినెస్లు స్టార్ట్ చేయాల్సినవి కూడా ఈ సంవత్సరంలో వీళ్ళకి చాలా వరకు అద్భుతాలు రాబోతున్నాయి. మరి ముఖ్యంగా వ్యవసాయదారులకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకోకుండా అశ్రద్ధంగా పాటించినట్టుగైతే చాలా ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కూడా ఈ జాతకంలో కొన్ని కనబడుతున్నాయి. మరి రియల్ ఎస్టేట్ ఉండవలసిన వాళ్ళకి ఈ సంవత్సరంలో, తర్వాత నూతన బిజినెస్లు అంటే ఎక్స్పోర్ట్ బిజినెస్లు లాంటివి కానీ, లేకపోతే చేయాల్సిన బిజినెస్లలో కూడా కొంత పెట్టుబడులు అంటే పెద్ద పెద్ద పెట్టుబడులు బిజినెస్దారులు కూడా ఈ సంవత్సరంలో మంచిగా బిజినెస్ ఏర్పాటు చేసేస్తే ఆదాయంలో కూడా చాలా వరకు వాళ్ళకి అభివృద్ధి పొందుతారు, చాలా వరకు అభివృద్ధి వస్తుంది. కాబట్టి కొంచెం ఆరోగ్య సమస్యల్లో చాలా వరకు ఈ సంవత్సరంలో ఆరోగ్య సమస్య ఉంది వీళ్ళకి. ఆ ఆరోగ్య సమస్యని వీళ్ళు కొంచెం కాపాడుకునేట్టుకైతే ఇలా సింహరాశిలో ఎలాంటి తిరుగు అనేది ఉండదుగా. కాబట్టి కళ్యాణ యోగంలో చూసుకుంటే ఈ సంవత్సరంలో వీళ్ళకి మంచి అద్భుతాలు, మంచి పనులు, మంచి విధానాలు ఈ సంవత్సరంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి ప్రేమదారులకి, ప్రేమించే వాళ్ళకి చాలామందికి ప్రేమించేసాము, అయిపోయింది, 4 పార్కులు తిరిగాము, 4 సినిమాలు చూసేసాము అన్నట్టుగా చాలామంది ఊహించుకొని మాట్లాడుకుంటుంటారు. కాబట్టి వీళ్ళు ఊహించింది ఏంటంటే అది కరెక్ట్ కాదు. ఎందువల్ల అంటే వీళ్ళు ప్రేమించిన ప్రేమని దక్కించుకునే విధానం గురించి ఆలోచన చేయాలి. దానికి ఏదో ఒక సికాకులు ఇబ్బందులు పెట్టి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదని ఆడవాళ్ళతో మగవాళ్ళతో ఆడవాళ్ళు కలిసి మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు ప్రేమ, అందువల్ల నాకు ఈ పెళ్ళి వద్దు అన్నట్టుగా చాలామంది చాలా విధానాలుగా కొన్ని మాటలు చెప్పి కొన్ని డిస్టర్బెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరంలో ఈ ప్రేమ విధానాల్లో కొన్ని అవకతవకలు కనబడుతున్నాయి. మరి ప్రేమదారులకి ఒక విజ్ఞప్తి. ఎందువల్లంటే మీరు ప్రేమించేటప్పుడు, ప్రేమ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మరి పాటించుకోకుండా
అశ్రద్ధగా మీరు పాటించినట్టుగైతే మీరు ప్రేమించిన ప్రేమకి ఒక అర్థం లేకుండా అయిపోతుంది. మీకు ఇంట్లో కూడా ఒక గౌరవం అనేది ఉండదు, ఇంట్లో కూడా ఒక మనశ్శాంతి అనేది ఉండదు. మరి మీకు ఇన్ని రోజులు మీరు సంపాదించుకున్న ప్రేమ, అభిమానం, గౌరవం పటాపించలైపోతుంది. ఆ విధంగా కొన్ని కనబడుతున్నాయి. మరి చేయాల్సిన సంతానం ఈ సంతానంలో రావలసిన వాళ్ళకే మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఈ సంవత్సరంలో సంతానదారులకి మంచి మంచి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి కొన్ని దోషాలు అనేది కొన్ని కనబడుతున్నాయి. నాగదోషము చాలా వరకు ఎక్కువగా కనబడుతుంది. ఆ నాగదోషం అనగా అది పాము దోషం. ఆ పాము దోషం అనగా ఆ దోషం మీకు ఎంటర్ అయిన కానించి మీకు ఏ పని అనుకున్నా, ఏ కార్యక్రమం చేసినా, ఏ పాయింట్ అనుకున్నా కూడా ఆ పాయింట్ మనకు దగ్గరికి రావటం, చేతిగాడికి రావటం, నోటికి అందుకోకుండా పోవటం, ఇలాంటి సంఘటనలు, ఇలాంటి సందేహాలు, ఇలాంటి ఇబ్బందులు కొన్ని ఎదురైనట్టుగా మీ జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా, మీ ప్లానింగు, మీ ఐడియాలు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి. కానీ ముఖ్యంగా మీరు పూజించాల్సింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని. పూజాబలం లక్ష్మీ నరసింహస్వామిని మీరు పూజించాలి. మరి ఆ లక్ష్మీ నరసింహస్వామిని మీరు పూజించినట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ పటాపంచలైపోతుంది. మైండ్ బాగుంటుంది, మనసు బాగుంటుంది, లక్ష్మి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు దగ్గరికి వస్తాయి. మరి ఏ పని అనుకున్నా కూడా ఆ పని చేతిగాడికి రావటం, భంగం కావటం, ఇలాంటి కొన్ని సంఘటనలు, అతి ఘోర భయంకరమైన ఇబ్బందులు ఎదురైనట్టుగా నాకు పూజా బలంలో కనబడుతుంది. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీరు ముఖ్యంగా దీంతో పాటు కొన్ని నవగ్రహాలు, కొన్ని పూజలు చేయాలి. నవగ్రహాలు అంటే 9 నవగ్రహాలు. ఆ 9 నవగ్రహాలకి మీరు 9 ప్రదర్శనలు చేయాలి. మాకు టైం లేదులే, మాకు ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే మీ పనులు జరగవు. మీ పనులు కావాలి అనుకుంటే 1 గంట అయినా దానికి టైం అనేది మనం నిర్ణయించుకొని మీరు ఈ పూజా బలం చేసినట్టుగా అయితే తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు, మంచి మంచి కార్యక్రమాలు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. సర్వో జనా సుఖినో భవంతు. నమః శివాయ.